మీరు ఇంకా మీ పాత యూట్యూబ్ సెట్టింగ్స్‌నే నమ్ముతున్నారా? అయితే 2026లో మీ యొక్క ఛానల్ వ్యూస్ రావటం అనేది ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకు అంటే 2026లో యూట్యూబ్ అల్గారిథం మొత్తం కూడా మారిపోయింది. మీ ఛానల్ రీచ్ పెంచే 3 సెట్టింగ్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో గనుక మీరు మిస్ అయినట్లయితే మీ యొక్క హార్డ్ వర్క్‌ని మిస్ అయినట్లే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ముందుగా మీ వైటీ స్టూడియో యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. అనలిటిక్స్ ట్యాబ్‌లోకి వెళ్ళగానే ఇప్పుడు కొత్తగా ఆస్క్ స్టూడియో ఏ అని ఫ్యూచర్ కనిపిస్తుంది. చాలా మంది కొత్త క్రియేటర్స్‌కి యూట్యూబ్‌లోకి వెళ్ళగానే అనలిటిక్స్‌లో ఓపెన్ చేయగానే ఆస్క్ స్టూడియో ఆప్షన్ ఎక్కడ కనిపించట్లేదు అని వెతుక్కుంటున్నారు. కానీ అది అందరికీ కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన క్రియేటర్స్‌కి మాత్రమే, అది కూడా లాంగ్వేజ్ సెట్టింగ్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని సెట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఫీచర్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో 2026లో కల్లా అన్ని ఛానల్స్‌లోకి ఈ ఫీచర్ అనేది రాబోతుంది. అనలిటిక్స్ ట్యాబ్ ఎందుకు ఓపెన్ చేయాలి అంటే, ఇది మీ పాత వీడియోస్‌ని మీకు రీచ్ ఎలా వస్తుంది, ఎంగేజ్‌మెంట్ ఎలా ఉంటుంది, మీకు క్లిక్ త్రూ రేట్ ఎలా వస్తుంది, మన వీడియోస్ ఎలా వెళ్తున్నవి, మన వీడియోస్‌కి గ్రోత్ అనేది వస్తుందా అనేది అంతా కూడా మనకి క్లియర్‌గా వైటీ స్టూడియో యాప్‌లోనే కనిపిస్తుంది. అక్కడ ఆడియన్స్‌కి ఏం కావాలో అనేది మనకి వైటీ స్టూడియో ముందే చూపిస్తుంది. ఇక మీరు టాపిక్ వెతుక్కోవాల్సిన పని లేదు. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే చివర్లో ట్రెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రెండ్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు వ్యూయర్స్ ఎక్కువగా ఎలాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారు అనేది అక్కడ మనకు చూపిస్తుంది. సో మనం ఆ కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఏదైనా మంచి కంటెంట్ తీసుకొని వీడియోస్ గనుక చేసినట్లయితే వ్యూస్ అనేవి చాలా తొందరగా గెయిన్ అవుతాయి. ఇప్పుడు వైటీ స్టూడియోలో ఇంకా ఒక కొత్త ఫీచర్ కూడా వచ్చింది. వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆప్టిమైజేషన్ అనే ట్యాబ్‌లోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ 3 థంబ్‌నెయిల్స్ అయితే చూపిస్తుంది. మనం డిఫరెంట్‌గా 3 థంబ్‌నెయిల్స్‌ని పెట్టినట్లయితే యూట్యూబ్ స్టూడియో అనేది మన కంటెంట్‌కి ఏది పర్ఫెక్టో ఆ యొక్క థంబ్‌నెయిల్‌ని సెట్ చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఏ థంబ్‌నెయిల్స్‌కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో అలాంటి థంబ్‌నెయిల్‌ని యూట్యూబ్ ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటుంది. దీనివల్ల మీ క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. లాస్ట్ సెట్టింగ్‌లో కంటెంట్ యొక్క పర్సనలైజేషన్ సెట్టింగ్‌ని ఎనేబుల్ చేయండి. ఇది ఆన్ చేస్తేనే మీ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా! ఈ 3 సెట్టింగ్స్ మీ ఛానల్ యొక్క గ్రోత్ పెంచడానికి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. మీరు వెంటనే మీ యూట్యూబ్ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్‌లో ఉన్నాయో లేవో చెక్ చేసుకొని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మరియు యూట్యూబ్ టిప్స్ కోసం కళ్యాణి టెక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.